అరెస్ట్ అయిన ఆదిత్య, పండంటి మగబిడ్డకి జన్మనిచ్చిన ఆనంది, జీవన చంప పగలగొట్టిన జ్యోతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆదిత్య క్యాబ్ డ్రైవర్ అయ్యాడని సునంద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే శశికాంత్ అంటూ ఉంటాడు, వాడి కాళ్ళ మీద వాడు నిలబడాలని బయటికి వెళ్ళి వాడికి వచ్చిన వృత్తిని వాడు ఎంచుకున్నాడు. దాంట్లో తప్పేముంది? ప్రతిసారి నీ మాటే వినాలి, నీ పేరు చెప్పుకునే బ్రతకాలని ఏముంది అని అంటూ ఉంటాడు శశికాంత్. ఏంటి మీరు అలా మాట్లాడుతున్నారు? మీ కొడుకు క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ ఉంటే మీకు బాధ అనిపించడం లేదా అని అంటూ ఉంటే, నాకులా కాకుండా వాడు నిర్ణయం మీద వాడు స్వతంత్రంగా వాడికి నచ్చిన పనిని చేసుకుంటున్నాడు. అంతే తప్ప నాకులాగా నీ చుట్టూ తిరగాలని అనుకోవడం లేదు కదా. వాడు స్వతంత్రంగా బ్రతకాలనుకుంటున్నాడు అని చెప్తూ ఉంటాడు శశికాంత్. ఇక శశికాంత్ మాటలకి సునంద షాక్ అయిపోతూ, అంటే మిమ్మల్ని నేను గుప్పెట్లో పెట్టుకున్నానని అంటున్నారా అని అనగానే, అంతే కదా, కనీసం ఏ విషయమైనా నీకు చెప్పినా సరే నీకు ఇష్టమైతేనే చేస్తావు, లేకపోతే లేదు. ఆ పని నాకు ఇష్టమన్నా కూడా నువ్వు చెయ్యవు. నీకు ఇష్టం లేకపోతే నా మాట నువ్వు ఏ విషయంలో విన్నావో, మరి నీ మనసులో ఎవరు విష బీజాలు నాటుతున్నారో, లేనిపోని మాటలు చెప్తున్నారో అర్థం కావడం లేదు. కానీ నువ్వు ఆనందిని అపార్థం చేసుకున్నావన్న విషయం మాత్రం నువ్వు ఒకసారి గుర్తుపెట్టుకో. తర్వాత ఆనంది ఏ తప్పు చేయలేదని తెలిసిన రోజు పశ్చాత్తాపంతో కుమిలిపోయినా సరే మళ్ళీ వాళ్ళు ఇంటికైతే తిరిగి రారు అని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఆ మాట విని, అదేంటి మావయ్య గారు, అత్తయ్య గారిని అర్థం చేసుకోవాల్సిన మీరు ఇలా మాట్లాడతారేంటి అని అడుగుతూ ఉంటుంది జీవన. అవునమ్మా, నువ్వు ముందు చైతుని బాగా అర్థం చేసుకో, తర్వాత మా భార్యాభర్తల మధ్య వచ్చి మాకు నీతులు చెప్దు గాని, ఏదో ఒక 50 సంవత్సరాలు జీవితంలో అన్నీ అనుభవించి పండిపోయిన ముసల్దాల్లాగా చెప్తున్నావు వచ్చి సూక్తులు. నీ మట్టికి నువ్వు నేర్చుకో ముందు వెళ్ళి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక శశికాంత్ అన్న మాటలకి ఇక జీవన ఏమీ మాట్లాడలేకపోతుంది. తరువాత ఇక చైతు ఇలా అంటూ ఉంటాడు జీవనతో, ఏంటి మా నాన్న బాగా ఇచ్చినట్టున్నాడే నీకు అని అంటూ ఉంటాడు. ఆ మాట విని, అయినా నన్ను ఇంతలా మావయ్య గారు మాటలు అంటూ ఉంటే కనీసం నువ్వు వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడాలని అనుకోలేదెందుకు? తను చెప్పిన దాంట్లో తప్పేముందని నాకు సపోర్ట్ చేస్తూ నువ్వు మాట్లాడాలి. నీకన్నా మీ అన్నయ్యేనయ్యం భార్య వెనకాలే వెళ్ళిపోయాడు. అదే నువ్వు రమ్మంటేనా, నువ్వు పోతే పో, నేను మాత్రం నీ వెనకాలే రానని నన్ను ఒంటరిగా మిగిల్చేసేవాడివి నువ్వు అని చెప్తూ ఉంటుంది. అది మాత్రం కరెక్టే. ఆనంది వదిల్లాగా నీ ప్రవర్తన కూడా ఉండుంటే ఖచ్చితంగా నేను కూడా నీ వెనకాలే కొంగుపట్టుకొని తిరిగేవాణ్ణి. కానీ ఆనంది వదిన కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు. ఆనంది వదిన ఓర్పులోనూ సహనంలోనూ గుణంలోనూ దేనికి కూడా నువ్వు ఆనంది వదినికి కాలి గోటికి కూడా సరిపోవు అంటూ చెప్తాడు చైతు. ఒక భార్యని పట్టుకొని మరొక ఆడదానికి నువ్వు కాలి గోటికి సరిపోవంటూ అవమానిస్తున్నావు. నువ్వు ఒక భర్తేనా అని అంటూ ఉంటుంది. నేను భర్త అని నేను అనలేదే, నిన్ను చేసుకున్నది నీ మీద పగ తీర్చుకోవడానికి, అంతే తప్ప ఏ రోజు కూడా భార్యనే అనుకొని నిన్ను ప్రేమగా నేను చూడలేదు. ఎందుకంటే నీ మనసు నిండా కుళ్ళు కుశుద్ధాలతో స్వార్థంతో నిండి ఉంది. మా అన్నయ్య వదిన ఇంట్లో నుంచి సగం వెళ్ళిపోవడానికి కారణం నువ్వే అని చెప్తూ ఉంటాడు చైతు. ఇన్ని రోజులు ఆ మాట నీ నోటి వెంట రాలేదేంటా అనుకున్నాను, వచ్చేసింది. అవును, నేనే వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నానా అని అడుగుతూ ఉంటుంది జీవన. వాళ్ళని ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోమనకపోవచ్చు, కానీ మనసు మార్చుకున్న మా అమ్మ దగ్గరికి వెళ్ళి, చిన్నప్పటి నుంచి నేను ఆనందిని చూస్తున్నాను, ఆనంది ఈ ఇంటి మీద ఆస్తి మీద కన్నేసి వచ్చింది తప్ప బావగారికి హెల్ప్ చేయడానికి కాదు, బావగారి మీద ప్రేమతో కాదు అంటూ ఎన్నెన్ని చాడీలు చెప్పావు మా అమ్మకి అని అడుగుతాడు చైతు. అసలు మనసు మార్చుకొని హారతి ఇచ్చి ఆ రోజు అన్న వదిలిని లోపలికి ఆహ్వానించాలని మా అమ్మ నిర్ణయం తీసుకునే ఉంటుంది. కానీ నువ్వు అన్న మాటలకి పూర్తిగా తన మాటని వెనక్కి తీసేసుకుంది. ఈ విషయం నాకెలా తెలుసని నువ్వు ఆశ్చర్యపోతున్నావు కదా. సీసీ కెమెరాలో మొత్తం చెక్ చేస్తే ఆ రోజు క్లీన్ చేద్దామని ఒక అతను వచ్చాడు, గుర్తుందా? అతను మొత్తం కూడా ఒకసారి చూసుకోండి సార్, ఏవి ఉంచాలో ఏవి డిలీట్ చేయాలో అని చెప్పాడు. అప్పుడే నేను వెళ్ళి చూశాను. నువ్వు ఆ రోజు మా అమ్మతో మాట్లాడే మాటలు వాయిస్తో సహా నేను విన్నాను అని చెప్తూ ఉంటాడు చైతు. ఇదే విషయాన్ని తీసుకువెళ్ళి
మీ ఆ వీడియోని మీ మమ్మీకో మీ డాడీకి ఇస్తే ఏం చేస్తారో తెలుసా? నిన్ను మెడపట్టుకొని బయటికి గెంటేస్తారు. పుట్టింటికి కూడా రానివ్వరు. నిన్ను అంత చవట దద్దమ్మలా చూస్తారు. గుర్తుపెట్టుకో, ఇప్పటికైనా మనసు మార్చుకో అని చెప్తూ ఉంటాడు చైతు. చైతు అలా చెప్పేసరికి జీవన షాక్ అవుతుంది. వామ్మో, చైతుకి నేనే ఆ రోజు వాళ్ళిద్దరినీ కూడా లోపలికి రానివ్వకుండా చేశానన్న విషయం తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని జీవన ఆలోచిస్తూ ఉంటుంది. లేదు, ఆ ఆనంది ఆదిత్య ఎప్పటికీ కూడా ఇంటికి రాకూడదు. నాకు తెలిసి వీళ్ళ మాటలతో చేష్టలతో అత్తయ్య గారి మనసుని పూర్తిగా మార్చేయాలనే చూస్తున్నారు. వాళ్ళు ఇద్దరికి ఇంటికి రాకుండా చూడాలి. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది జీవన. ఇంతలో ఇక ఆదిత్య క్యాబ్ తీసుకొని వస్తూ ఉంటాడు కారులో. అలా వస్తున్నప్పుడు రోడ్డు మీద ఒక పెద్దావిడ అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది. అలా కళ్ళు తిరిగి పడిపోయిన పెద్దావిడిని చూసి హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. అలా హాస్పిటల్లో తనకి బ్లడ్ కూడా ఇస్తాడు. ఇదంతా కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటుంది. ఒక క్యాబ్ డ్రైవర్ రోడ్డు మీద పడున్న ముసలావిడిని కాపాడి హాస్పిటల్కి తీసుకువచ్చి బ్లడ్ ఇచ్చి తన ప్రాణాల్ని సరైన సమయంలో రక్షించాడు. ఇలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు అంటూ ఇక ఆదిత్య అయితే సోషల్ మీడియాలో ఈ వార్త రావడంతో ఇక వైరల్ అయిపోతాడు. ప్రతి ఒక్కరు కూడా తనకి ఫ్యాన్ అయిపోతారు. అప్పుడు ఇక అంటూ ఉంటుంది ఆనంది ఆదిత్యతో, చూసారా మిమ్మల్ని ఎంతమంది ఆరాధిస్తున్నారో, మీరు చేసిన ఒక మంచి పని ఎంతమంది హృదయాల్లో మీకు చెరగని చోటుని చేసుకుందో అని అంటూ ఉంటుంది ఆనంది. అప్పుడు ఇక ఆనంది మాటలకి ఆదిత్య, నాకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది ఆనంది. మనం ఇన్స్టాగ్రామ్లో కూడా మనకి బిజినెస్ గురించి ప్రచారం చేస్తే ఈ క్యాబ్ గురించి అలాగా అని అంటూ ఉంటే, మీరు చెప్పింది కరెక్టేనండి. నిజంగానే ఈరోజు సోషల్ మీడియాలో ప్రచారం అయ్యే ప్రతి ఒక్క న్యూస్ వైరల్ అయిపోతుంది. అందుకని మీరు ఒక పని చేయండి, మీరు క్యాబ్ డ్రైవర్గా వెళ్ళినప్పుడు వీడియోలు తీయండి, కనిపించే మంచి మంచి సీన్స్ అన్నీ కూడా తీయండి. ప్రజలకి మోటివేషన్ లాగా ఉండాలి, అప్పుడే రీచ్ అవుతాము అని చెప్తూ ఉంటుంది. అలాగే ప్రతి చోట కూడా వీడియో తీస్తూ ఉంటాడు. జరిగిన సంఘటనలన్నీ కూడా ఆదిత్య కొన్ని వాటికి కొంతమంది స్పందించి వాళ్ళకి మేలైతే జరుగుతుంది. అంటే ఈ అబ్బాయి పలానా చోట ఉన్నాడు అని అతను ఏం చేస్తున్నాడో, ఒక అమ్మాయి తల్లిదండ్రుల్ని చెప్పకుండా వేరే అబ్బాయితో వెళ్ళిపోవడం, వాళ్ళకి మోటివేషన్ మాటలు చెప్పి మళ్ళీ ఇంటికి తీసుకురావడం, ఇలా ఆదిత్య చేసే మంచి పనుల వల్ల ఆదిత్యకి చాలా ఫ్యాన్స్ ఫాలోయింగ్ అయితే వచ్చేస్తుంది. అప్పుడు ఇక ఆదిత్య అంటాడు, నిజంగా నువ్వు ఇచ్చిన ఐడియా చాలా బాగుంది. ఎంతోమందికి నేను సహాయం చేస్తున్నాను. ఇప్పుడు నన్ను క్యాబ్ డ్రైవర్ ఆదిత్యగా గుర్తిస్తారు, కానీ సునంద కొడుకుగా ఎవ్వరూ కూడా గుర్తించారు. అప్పుడు ఇక ఆదిత్యకి ఫోన్ వస్తుంది. ఇక ఆదిత్యకి ఫోన్ రావడంతో ఇదేంటి ఇతను ఫోన్ చేస్తున్నాడు అని ఆదిత్య అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. లేదు సార్, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను రాను అని చెప్పేస్తాడు ఆదిత్య. అప్పుడే ఆనంది ఎవరు ఫోన్ చేశారు, ఇంట్రెస్ట్ లేదంటున్నారేంటి అని అడుగుతుంది. అప్పుడే ఇలా అంటూ ఉంటాడు ఆదిత్య, మనం ఇంటర్వ్యూలకి వెళ్ళినప్పుడు వాళ్ళు సునంద కొడుకుగా మాత్రమే మీకు జాబ్ ఇస్తాము, లేకపోతే జాబ్ ఇవ్వము అని ఖచ్చితంగా నమ్మకం మీదే చెప్పేశారు. ఇప్పుడు వాళ్లే ఫోన్ చేసి మీకు జాబ్ ఇప్పిస్తాము రండి అని పిలుస్తున్నారు అని అంటూ ఉంటాడు ఆదిత్య. ఇక ఆదిత్య మాటలకి ఆనంది, అవునండి, ఇప్పుడు మీ విలువ వాళ్ళకి తెలిసింది, అందుకని మళ్ళీ పిలిచే జాబ్ ఇస్తామని చెప్తున్నారు అని చెప్తూ ఉంటే, సరే ఆనంది, నేనెందుకు వెళ్తాను, నేను వెళ్ళను, నాకు ఇదే సంతోషంగా ఉంది, ఈ బిజినెస్ చేసుకోవడమే క్యాబ్ బిజినెస్ అని చెప్తూ ఉంటాడు. తరువాత జీవన రోజు రోజుకి బావగారు రేంజ్ పెరిగిపోతుంది. అత్తయ్య గారు ఈ మధ్యకాలంలో వాళ్ళ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. ఒకవేళ వాళ్ళు ఆలోచించడం మొదలుపెట్టాక ఈవిడికి పెద్ద కొడుకు మీద బెంగ పెట్టుకొని ఇంటికి అయినా రమ్మంటుంది. ఏదోటి చేసి అసలు పూర్తిగా శాశ్వతంగా బావగారిని ఇంటికి దూరం చెయ్యాలి అని అనుకుంటూ ఉంటుంది జీవన. తరువాత ఇక ఆనంది ఒకరోజు కళ్ళు తిరిగి పడిపోతుంది. కళ్ళు తిరిగి పడిపోవడంతో ఆనందిని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తాడు ఆదిత్య. అప్పుడే డాక్టర్, మీ ఆవిడ ప్రెగ్నెంట్, మీరు తండ్రి కాబోతున్నారని, ఆనంది ప్రెగ్నెంట్ అని డాక్టర్ అయితే చెప్తారు. ఆ మాట విని ఎంతో ఆనందపడుతూ ఉంటాడు ఆదిత్య.
ఇక ఆదిత్య ఈ విషయాన్ని వెంటనే ముందు జ్యోతికి అలాగే సూర్య గారికి ఫోన్ చేసి చెప్తాడు. చాలా సంతోషంగా ఉంది ఆదిత్య, నిజంగా ఈరోజు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. నేను వెంటనే ఆనందిని చూడాలి, నేను వస్తాను అని జ్యోతి అయితే చెప్తుంది. ఇక సూర్య కూడా చాలా ఆనందపడుతూ ఉంటాడు. తరువాత ఇక ఆదిత్యతో ఆనంది అంటూ ఉంటుంది, అత్తయ్య గారికి మావయ్య గారికి ఫోన్ చేసి చెప్పండి అని అంటుంది. అప్పుడే ఇక మా అమ్మకి ఫోన్ చేసి చెప్పను, కానీ మా నాన్నకి చెప్తాను అని వెంటనే శశికాంత్కి ఫోన్ చేస్తాడు. ఇక శశికాంత్ పక్కనే సునంద కూడా కూర్చొని ఉంటుంది. ఆదిత్య ఫోన్ చేస్తున్నాడేంటి, ఏదైనా అర్జెంట్ మ్యాటరా? అయినా ఏముందిలే, వాడిప్పుడు పేరు ప్రతిష్టలు ఎన్నో తెచ్చుకున్నాడు. ఈ సునంద ముందే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతాను అని ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు. చెప్పు ఆదిత్య అని అడుగుతూ ఉంటాడు. శశికాంత్, డాడీ మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అని అంటూ ఉంటే, నాకు గుడ్ న్యూసా, ఏంట్రా అది అని అడుగుతాడు. శశికాంత్, ఏం లేదో, నువ్వు తాతవి కాబోతున్నావు, ఆనంద్ ఇప్పుడు ప్రెగ్నెంట్ నాన్న అని చెప్తాడు ఆదిత్య. ఆ మాట విని ఒక్కసారి సునంద మొక్కల్లో కూడా నవ్వొస్తుంది. ఇక శశికాంత్ అయితే మామూలుగా ఆనందపడడం, ఆది నువ్వు చెప్పేది నిజమేనా అని అడుగుతూ ఉంటే, అవును నాన్న, త్వరలోనే నువ్వు తాతవి కాబోతున్నావు అని ఆదిత్య చెప్పడంతో ఆ మాట విని ఎంతో ఆనందపడుతూ శశికాంత్ ఇలా చెప్తూ ఉంటాడు. అప్పుడే పక్కనే ఉన్న సునంద చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఆనందిని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తూ ఉంటాడు శశికాంత్. జాగ్రత్తలు, అలాగే నాన్న, ఈ విషయం చైతుతో చెప్పు అని అంటూ ఫోన్ పెట్టేస్తాడు ఆదిత్య. చూసారా, వాడు కనీసం ప్రెగ్నెంట్ అని, ఆనంది ప్రెగ్నెంట్ అని అమ్మకి చెప్పు నాన్న అని ఒక్క మాట కూడా అనలేదు అని అంటూ ఉంటుంది సునంద. వాడు పూర్తిగా నన్ను మర్చిపోయాడు, నన్ను ఒక తప్పు చేసిన తల్లిలాగా చూస్తున్నాడు. నేనేం తప్పు చేశాను, వాడు బాగుండాలనే కదా, వాడి గురించే కదా నేనంతా కూడా చేసింది అని అంటూ ఉంటుంది సునంద. వాడి గురించి చేశావా? వాడు ఎక్కడ ఏ పని చేసినా అడుగడుగునా నువ్వు అనుమానిస్తూనే ఉన్నావు. ఆనందిని ఏ రోజు ప్రేమగా పలకరించావు? ఎప్పుడు తను పేదింటి నుంచి వచ్చిందని తనని ఎప్పుడు కూడా మాటలు అంటూనే ఉండేదానివి. వాడు ఇక నీకెలాగా విలువిస్తాడో అని చెప్తూ ఉంటే, పోనీలే, ఇన్ని రోజులకి వాళ్ళిద్దరూ ఒక్కటయ్యి ఆనంది ప్రెగ్నెంట్ అయ్యింది. ఈ క్షణం కోసమే నేను కూడా ఎదురు చూస్తున్నాను, ఎప్పుడెప్పుడు మనవణ్ణి ఎత్తుకుందామని అని చెప్తూ ఉంటాడు. చైతు, జీవన అంటూ పిలుస్తాడు. అప్పుడే చైతు జీవన వస్తారు. ఏంటి డాడీ అంత ఆనందంగా ఉన్నారు అని అడుగుతూ ఉంటే, రే నీకొక విషయం చెప్పాలి, అది గుడ్ న్యూస్, చాలా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్తూ ఉంటే, ఏంటి అన్నయ్య వదిన ఇంటికి వచ్చేస్తున్నారా అని అడుగుతూ ఉంటాడు చైతు. అంతకన్నా పెద్ద గుడ్ న్యూస్ రా అని అంటూ ఉంటాడు శశికాంత్. ఏంటి నాన్న, అంతకన్నా పెద్ద గుడ్ న్యూసా? అసలు అంతకన్నా మనకి పెద్ద గుడ్ న్యూస్ ఏముంటుంది అని అడుగుతూ ఉంటాడు చైతు. ఇంకేంట్రా, మీ వదిన ప్రెగ్నెంట్, నువ్వు బాబాయ్ అయిపోతున్నావు అని అనగానే ఎంతో ఆనందపడుతూ ఉంటాడు చైతు. జీవన షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి నాన్న నువ్వు చెప్పేది నిజమేనా అని అడుగుతూ ఉంటే, అవునరా, మీ అన్నయ్యే స్వయంగా ఫోన్ చేసి చెప్పాడు, మన ఇంటికి వారసుడు రాబోతున్నాడు అని చెప్పంగానే ఇక జీవన తట్టుకోలేకపోతుంది. ఏంటి, ఈ ఆనంది ప్రెగ్నెంట్ అయ్యిందా? ఇప్పుడు ఆనంది ప్రెగ్నెంట్ అంటే ఇంటి వారసుడిని వంక పెట్టుకొని అత్తయ్య వాళ్ళని పిలవచ్చు, లేకపోతే వాళ్ళ ఇంటికి రావచ్చు. ఖచ్చితంగా ఇద్దరూ కూడా ఇంట్లోకి వచ్చేస్తారు. లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఇక రూమ్లోకి వెళ్ళి ఇందుమతితో మాట్లాడుతూ ఉంటుంది. చూసావా పెద్దమ్మ, ఆ ఆనంది ఇప్పుడు కడుపుతో ఉంది అని అనగానే ఒక్కసారి ఇందుమతి కూడా షాక్ అయిపోతాం. అయితే నీకు బ్యాడ్ టైం మొదలైందనమాట అని ఇందుమతి అంటుంది. అదేంటి పెద్దమ్మ అంత మాట అన్నావు? వాళ్ళు బయటికి వెళ్ళిపోయి ఆనందంగా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఆ ఇంటికి వారసుని కూడా ఇవ్వబోతున్నారు. ఇక మీ అత్తగారి కోపం ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని రోజులు ఉండదో. గాలిలో దీపంలాగా ఆవిడికి గాలి మళ్ళిందంటే కొడుకు దగ్గరికి వెళ్ళిపోతుంది. వాళ్ళని ఇంటికి పట్టుకొచ్చి నీ చేతే హారతి కూడా ఇప్పించి లోపలికి ఆహ్వానిస్తుంది అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య ఆనంది ఇంటికి వచ్చినట్టు, తను హారతి ఇచ్చినట్టు అంతా కూడా జీవన ఊహించుకుంటూ ఉంటుంది ఇందుమతి మాటలకి. పెద్దమ్మ,
నువ్వు అలా అనుకో, అసలు ఊహించుకుంటేనే నాకు భయమేస్తుంది అని అంటూ ఉంటుంది. అప్పుడే జీవన, ఏంటి, ఊహించుకుంటేనే నీకు భయమేస్తుందా? మరి రేపు జరగబోయేది అదే, చూస్తూ ఉండవు. అయినా అసలు వాళ్ళని మానసికంగా దెబ్బ కొట్టాలి, కోలుకోలేకుండా చెయ్యాలి. ఆ ఆనందిని ఎలాగైనా సరే మానసికంగా దెబ్బ కొడితే ఇంకెప్పటికీ కూడా వాళ్ళు తేలుకోలేరు అని చెప్తూ ఉంటుంది. అలా జీవనకి ఇందుమతి చెప్పంగానే, కొడతాను పెద్దమ్మ, వాళ్ళ మానసిక పరిస్థితి మీదే కొడతాను, కొట్టి నేనేంటో చూపిస్తాను అని అంటూ ఉంటుంది జీవన. తరువాత ఇక జీవన అయితే ఆనంది ప్రెగ్నెంట్ పోగొట్టాలని చాలా ప్రయత్నాలే చేస్తుంది. కానీ తన ప్రెగ్నెంట్ మాత్రం పోగొట్టలేకపోతుంది. ఆదిత్య తర్వాత అవార్డు కూడా తీసుకుంటాడు, బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు. తనకి ₹1,00,000 కూడా ట్రావెల్స్ కంపెనీ వాళ్ళు ఇస్తారు. తను వల్ల ట్రావెల్స్ కంపెనీకి ఎక్కువగా లాభాలు వచ్చాయని బెస్ట్ క్యాబ్ డ్రైవర్గా అవార్డు కూడా తీసుకుంటాడు ఆదిత్య. అలా తీసుకున్న తరువాత, ఈరోజు నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను, నాకంటూ ఒక గుర్తింపు వచ్చింది. ఇప్పటి వరకు నన్ను నా తల్లి పేరుతోనో నా ఇంటి పేరుతోనో పిలిచేవాళ్ళు, ఇందులో వాళ్ళ కష్టమే ఉండేది. కానీ ఇప్పుడు ఇదంతా నా కష్టార్జితం, నేను సాధించిన పేరు. ఇప్పుడు క్యాబ్ ఆదిత్య అంటే ఎవరైనా గుర్తుపడతారు, తక్కువని నన్ను గుర్తుపెట్టుకుంటారు. నేను చాలా చోట్ల ఉద్యోగానికి తిరిగాను, కానీ ఎక్కడా కూడా నన్ను నా తల్లి పేరు మీదే పిలిచారు తప్ప, ఆవిడ చెప్తే జాబ్ ఇస్తామన్నారు తప్ప నాకు జాబ్ మాత్రం ఇవ్వలేదు. నేను గోల్డ్ మెడలిస్ట్ని అయినా సరే వాళ్ళు పరపతి చూసుకున్నారు తప్ప మనిషిలో ఉన్న టాలెంట్ని గుర్తించుకోలేకపోయారు అని చెప్తూ ఉంటాడు ఆదిత్య. ఈరోజు ఈ అవార్డు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటూ చెప్తూ ఉంటాడు. ఇక ఆదిత్య మాటలకి ఇక సునంద అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. చూసారా, ఎక్కడ కూడా వాడు నా పేరు ప్రస్తావించలేదో, ఎలా మాట్లాడుతున్నాడో అని అనగానే వాడు కాళ్ళ మీద వాడు నిలబడ్డాడు. వాడికంటూ ఒక పేరుని, ప్రతిష్టని తీసుకొచ్చుకున్నాడు. ఇక నీ పేరెందుకు వాడికి? నీ పేరుతో బతకూడదనే కదా బయటికి వెళ్ళిపోయాడు అని చెప్తూ ఉంటాడు శశికాంత్ అయితే. ఇక చెప్పిన తర్వాత అప్పుడే ఇక జీవన అనుకుంటుంది, వీళ్ళని కొట్టే టైం వచ్చేసింది అని అనుకుంటూ ఆదిత్య క్యాబ్లో వెళ్తూ ఉండగా ఒక రౌడీ అయితే ఆదిత్య కారు కింద పడినట్టు నటిస్తాడు. అతను చనిపోయినట్టు నటనలో జీవిస్తాడు. ఆదిత్య కారణంగా ఒక మనిషి చనిపోయాడని ఆదిత్యని అరెస్ట్ చేస్తారు పోలీసులు. అప్పుడే ఇక ఆదిత్య అరెస్ట్ అవడంతో ఆనంది చాలా ఏడుస్తూ పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. ఏంటండి ఇదంతా అని అడుగుతూ ఉంటుంది. అదే నాకు అర్థం కావడం లేదు, అతనే వచ్చి కారు కింద పడ్డాడు, చనిపోయాడు, అసలు ఏమీ తెలియడం లేదు ఆనంది, ఏదో మెరేకల్లాగా జరిగిపోతుంది, మాయలాగా ఉంది అని అంటూ ఉంటాడు ఆదిత్య. మీరేమీ కంగారు పడకండి, నేను మీ తరపు లాయర్గా మొత్తం కూడా చూసుకుంటాను, నేను మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను, మీ తరపు కోర్టులో నేను వాదిస్తాను అని ఆనంది అయితే చెప్తుంది. వద్దానంది, నీకు అసలే నెళ్ళు నిండిపోయాయి, ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు అటు ఇటు తిరగలేవు, సాక్ష్యాలు సృష్టించలేవు అని చెప్తూ ఉంటాడు ఆదిత్య. ఇక ఆదిత్య అలా చెప్పిన తర్వాత, పర్వాలేదండి, నేను మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను, ఖచ్చితంగా తీసుకొస్తాను అని చెప్తూ ఉంటుంది. ఇంతలో ఆనంది అలా వెళ్తూ ఉండగా సునంద ఆనందిని ఆపి, చూసావు కదా నా కొడుక్కి ఎలాంటి పరిస్థితి వచ్చిందో, దీనికి కారణం నువ్వే, నా కొడుకుకి నచ్చజెప్పి ఇంటికి పంపించకుండా వాడిని ఈరోజు క్యాబ్ డ్రైవర్గా పెట్టి ఈ పరిస్థితికి తీసుకొచ్చావు అని సునంద చెప్తూ ఉంటే, ఇంకా కొడుకుని ఎలా తీసుకురావాలా బయటకని ఆలోచిస్తారనుకున్నాను, కానీ ఇంకా నన్ను మీ కొడుక్కి దూరం చేయాలని చూస్తున్నారని ఇప్పుడే అర్థమైంది. చూడండి, ఆయన ఏ తప్పు చెయ్యలేదో దాన్ని నిరూపించేది నేనే అని గట్టిగా అంటుంది. దాంతో ఒక్కసారే కడుపులో నొప్పి మొదలవుతుంది. సునంద ముందే కడుపులో నొప్పని గట్టిగా అరుస్తుంది. ఆనంది, ఏమైంది ఆనంది? కడుపు నొప్పత్తయ్య, భరించలేకపోతున్నాను అని అంటూ ఉంటుంది ఆనంది. అప్పుడే ఇక సునంద అయితే ఆనందిని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తుంది. అప్పుడే ఇక హాస్పిటల్లో ఆనందిని
చూసి డాక్టర్లు తనకి డెలివరీ అవుతుందని చెప్తారు. ఇక డెలివరీ చెయ్యండి అని సునంద కూడా అంటుంది. పండంటి మగబిడ్డకి జన్మనిస్తుంది ఆనంది. ఇక ఆనందికి పుట్టిన బిడ్డని సునంద చేతిలో పెడుతుంది నర్సు వచ్చి. ఇక బిడ్డని చూసి చాలా ఆనందపడిపోతూ, రే ఆదిత్య, వీడు నీకులాగే ఉన్నాడ్రా అంటూ మురిసిపోతూ ఉంటుంది సునంద. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? మరి ఆదిత్యని జైలు నుంచి సునంద విడిపిస్తుందా? ఆనంది తప్పు చేయలేదని ఆదిత్య నిరూపిస్తుందా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై హాలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.